question. Even though the President of India is not a member of either house of the parliament, he is an integral part of the parliament because. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏం చెప్పుకుంటాం? పార్లమెంట్ కింద ఎవరెవరు ఉంటారని చెప్పుకుంటాము? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ అని అంటాం. అంటే ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో పార్ట్ అని చెప్పుకుంటాం. కానీ ప్రెసిడెంట్ అనే అతను లోక్సభలో మెంబర్ కాదు, రాజ్యసభలో మెంబర్ కాదు. కానీ ప్రెసిడెంట్ అనే అతను పార్లమెంట్లో పార్ట్ అని చెప్పుకుంటాము. ఎందుకు చెప్పుకుంటాము అన్నది క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఎందుకు చెప్పుకుంటాము అన్నది. వితౌట్ హిజ్ రికమెండేషన్ ఎనీ బిల్ కెనాట్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఏ బిల్లు కూడా అతని యొక్క పర్మిషన్ లేకుండా పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేయకూడదు. అందుకే అతన్ని అలా చెప్పుకుంటాము పార్ట్గా అని అంటున్నారు. ఏ బిల్లు కూడానా? నో. ఓన్లీ ఫినాన్స్ బిల్లు, మనీ బిల్లు, అలాగే స్టేట్ రీఆర్గనైజేషన్కి సంబంధించిన బిల్లు. ఈ 3 బిల్సే కదా ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది. ఎనీ బిల్ అయితే మిగతా బిల్స్ అన్ని నార్మల్గా ఏ పర్మిషన్ లేకుండానే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్ అన్నది రాంగ్ అనమాట, అందుకు కాదు. అండ్ సెకండ్ది, హీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా. ఇతను ఫైనల్ అథారిటీ అంటున్నారు క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేయడంలో యాంటీ డిఫెక్షన్ లాకి. యాంటీ డిఫెక్షన్ లా క్యాండిడేట్స్ని ఎవరు డిస్మిస్ చేస్తారు? స్పీకర్ కదా, ప్రెసిడెంట్ కాదు కదా ఆ పవర్ ఉన్నది. అది కూడా రాంగ్. నెక్స్ట్ది, ద బిల్ పాస్డ్ బై ది పార్లమెంట్ కెనాట్ బికమ్ ఏ లా వితౌట్ హిజ్ అసెంట్. ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోయింది. అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ ఎప్పుడైతే దాని మీద సైన్ చేస్తారో అప్పుడు అది యాక్ట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ కదా ప్రెసిడెంట్ కీ రోల్ ప్లే చేసేది. ఈ విధంగా ప్రెసిడెంట్ అన్న అతను పార్లమెంట్లో పార్ట్ అని మనం చెప్పుకుంటామన్నది, అతను మెంబర్ కాకపోయినప్పటికీ. సో అందుకోసం అన్నది మనము సి అన్నది కరెక్ట్ ఆప్షన్ అనమాట. 4th కూడా చూద్దాం. హీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. నో. దిస్ పవర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పవర్ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది, ప్రెసిడెంట్కి కాదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అతను సైన్ చేస్తేనే అది యాక్ట్ అవుతుంది కాబట్టి అతను ఆ విధంగా పార్లమెంట్లో పార్ట్ అవుతాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.